సో మనం ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్సి జేఈ సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్ వస్తాయి, మళ్ళీ ప్యాటర్న్ ఏంటిది, టెక్నికల్ ఎన్ని, నాన్ టెక్నికల్ ఎన్నో చూసాం. సో మనం ఇవాళ టెక్నికల్ వైజ్గా చూద్దాం. సో టెక్నికల్ వచ్చేసి మనకు ఫస్ట్ బిఎంసి, బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్. సో బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ అనేది మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏ ఏ మెటీరియల్స్ దాంట్లో యూజ్ చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ అనేది మనకు ఎస్ఎస్సి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఏఎస్లో కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. గేట్లో మేబీ అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ వస్తే మాత్రం గేట్లో 1 మార్క్ క్వశ్చన్ అయితే దిగడం మాత్రం పక్కా జరుగుతుంది. సో ఇవాళ మనం బిఎంసి, బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్లో వాళ్ళ స్టోన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? స్టోన్, వాట్ ఈజ్ మీన్ బై స్టోన్? సో దీన్ని మనం సింపుల్ భాషలో రాయి అంటారు. సో ఇది మాకు 2 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి మట్టితో తయారవుతుంది, ఇంకోటి ఇది మనం ఎక్కువగా రైళ్ల పట్టాల మీద చూస్తుంటాం. సో దీన్ని నేను స్టోన్ అని అన్నాను, ఎందుకంటే అది రాయి చేత్తో కొడితే పగిలిపోతుంది. మనం ఈ స్టోన్ వచ్చేసి దీనికి ఒక డిఫైనెడ్ షేప్ అని ఉంటుంది, దీనికి టఫ్నెస్ ఉంటుంది, హార్డ్నెస్ ఉంటుంది. ఏదైనా లోడ్ అప్లై చేసినామనుకో దానికి అది బ్రోకెన్ అవ్వకుండా ఆ లోడ్ తీసుకునే అవకాశం అనేది ఈ స్టోన్కి అయితే ఉంటుంది. సో మనం ఇవాళ స్టోన్ గురించి మాట్లాడుకుంటాం. సో స్టోన్ అంటే ఇక్కడ టెక్నికల్ భాషలో మాట్లాడుకుందాం. స్టోన్ ఈజ్ డిఫైన్ యాజ్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్. స్టోన్ చిన్న చిన్న స్మాల్ పార్టికల్ వేస్తే ఒక రాక్ అనేది ఏర్పడుతుంది. అసలు ఈ రాక్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మీన్ బై రాక్స్? రాక్స్ వచ్చేసి ద రాక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ అగ్రిగేట్ ఆఫ్ మినరల్స్. సో మనకు రాక్ నుండి చిన్న చిన్న పీసెస్, ఒక పెద్ద రాక్ నుండి చిన్న చిన్న పీసెస్గా ఏర్పడి మనం దాన్ని ఏం పేరు పెడతామంటే స్టోన్ అని పెడతాం. సో అయితే మనకు ఇక్కడ ఒక పెద్ద రాక్ ఉంది. ఇది ఒక పెద్ద రాక్ ఉంటే దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసి ఇక్కడ పెట్టినాం. సో ఇది పెద్ద రాక్. అయితే ఈ పెద్ద రాక్ నుండి మనకు స్టోన్ అనేది వస్తుంది. సో అయితే ఇక్కడ జనరల్గా నా దగ్గర ఒక మినరల్ ఉంది. ఆ మినరల్ని నేను దానికి ఒక పర్టికులర్ ఫామ్ అనేది ఉంటుంది. నేను దాన్ని పర్టికులర్ షేప్ అనేది ఇస్తాను. అది అప్పుడు ఒక అందంగా ఒక మంచి షేప్లో తయారవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎర్త్లో వచ్చేసి 3 లేయర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్రస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి సెంటర్లో వచ్చేసి కోర్, మధ్యలో వచ్చేసి మెంటల్. సో మనకు క్రస్ట్లో టాప్ ఆఫ్ ద సర్ఫేక్స్లో మనకు రాక్ అనేది ఉంటుంది. సో ఆ రాక్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే అది మనకు స్టోన్లా ఏర్పడుతుంది. అది ఇప్పుడు స్టోన్ ఎన్ని రకాలో చూద్దాం.
సో ఇది నోట్ చేసుకోండి. స్టోన్స్ ఎన్ని రకాలో చూద్దాం. సో ఒకటి వచ్చేసి మార్బల్ అనేది మనకు చాలా తెలుసు, మనకి ఎక్కువగా ఇళ్ళల్లో ఉన్నాయి అన్నీ అవే మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఒకటి వచ్చేసి మార్బల్, సెకండ్ వచ్చేసి స్లేట్. నేను ఇవన్నీ ఫోటో పిక్చర్ చూపెడతా అండి, ఏం టెన్షన్ తీసుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి శాండ్ స్టోన్, నెక్స్ట్ వచ్చేసి డోలోమైట్. సో మనకు శాండ్ స్టోన్ నుండి దీంట్లో క్వార్ట్జైట్ ఏర్పడుతుంది. మనకు శాండ్ స్టోన్ నుండే మనకు క్వార్ట్జైట్ అనేది ఏర్పడుతుంది. సో మనం రాక్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో పెద్ద రాక్ నుండే ఒక స్టోన్ అనేది ఏర్పడుతుంది, కాబట్టి ఫస్ట్ మనం రాక్ గురించి తెలుసుకుందాం. రాక్, వాట్ ఈస్ మీన్ బై రాక్, అవి ఎన్ని టైప్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో రాక్ వచ్చేసి ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం బయట. సో రాక్ మనకు అగ్రిగేట్స్ ఆఫ్ మినరల్స్. The rock is aggregate of minerals found on earth crust. మనకి ఎక్కడ దొరుకుతుంది? మనం భూమిలో అయినా దొరుకుతుంది, ఐదర్ భూమి పైన అయినా దొరుకుతుంది. సో ఎర్త్, సో మనకు ఫౌండ్ ఆన్ లేదా ఇన్ ఎర్త్ క్రస్ట్. ఫౌండ్ ఆన్ ఎర్త్ క్రస్ట్. సో ఇప్పుడు రాక్ తర్వాత మనకు ఇక్కడ సో రాక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం అది ఎన్ని రకాలు ఉంటాయి అవి. సో దీనికి క్యారెక్టరిస్టిక్ అనేది ఒక డిఫైనెడ్ షేప్ ఉంటుంది, ఒక డిఫైనెడ్ షేప్ అండ్ కొంచెం టఫ్నెస్ ఉంటుంది. సో టఫ్నెస్ అండ్ కొంచెం హార్డ్నెస్ ఉంటుంది. దీన్ని మనం రాక్ అని అంటాం. సో ఇది మనకు జనరల్ లైఫ్లో చూస్తుంటాం. అయితే మనం ఇప్పుడు రాక్ క్లాసిఫికేషన్ దీన్ని అవి చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్. సో అవి మనకు 3 టైప్స్. ఒకటి వచ్చేసి జియోలాజికల్, ఫిజికల్, కెమికల్. జియోలాజికల్ ఏంటి, ఫిజికల్ ఏంటి, కెమికల్ ఏంటి? అయితే మనకి ఇక్కడ జియోలాజికల్ వచ్చేసి ఇక్కడ మనకు ఆ మాటలను తెలిసిపోతుంది. జియోలాజికల్ ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎలా తయారవుతుంది అనేది మనం దీని ఫార్మేషన్ ఎట్లుంటుంది అనేది మనం జియోలాజికల్లో తెలుసుకుంటాం. సో దీనికి వచ్చేసి ఫార్మేషన్ పెట్టుకోండి. సో ఫిజికల్ అంటే మన కళ్ళ ముందు చూస్తుంటాం. ఒక రాయిని తీసుకున్నా, జనరల్గా నేను ఒక స్కెచ్ పెన్ తీసుకున్నా, ఇది నాకు ఎలా కనబడుతుంది. సో మనం ఆ కనబడే దాన్నే ఇక్కడ ఫిజికల్ అంటారు. సో అపారెన్స్. కెమికల్ వచ్చేసి దాంట్లో కెమికల్ ఏమేమి ప్రజెంట్ అవుతున్నాయి, కెమికల్ కాంపోజిషన్ ఏంటి, కెమికల్ మెటీరియల్స్ ఏంటి అనేది ఇక్కడ మనం కెమికల్లో తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మెటీరియల్.
ఓకేనా. సో ఇవన్నీ మనకు క్లాసిఫికేషన్స్ ఆఫ్ రాక్. వచ్చేసి మనం జియోలాజికల్ క్లాసిఫికేషన్లో మనకు అగైన్ 3 టైప్స్ అనేది క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. సో జియోలాజికల్ క్లాసిఫికేషన్, ఇవి వచ్చేసి మనకు ఫర్దర్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇగ్నియస్ రాక్, ఒకటి వచ్చేసి సెడిమెంటరీ రాక్, నెక్స్ట్ వచ్చేసి మెటమార్ఫిక్ రాక్. సో ఇగ్నియస్ రాక్ అంటే ఏంటి? సో ఇగ్నియస్ రాక్, సో ఇగ్నియస్ రాక్లా అసలు లావా ఏంటి, అసలు మాగ్మా ఏంటి? సో మనకు వాల్కానిక్ ఎరప్ట్స్ ఉంటాయండి. సో వాల్కానిక్ ఎరప్ట్స్ ఉంటాయి. దీని నుండి మనకు హీట్ అనేది బయటకు వస్తుంది. ఇది మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్లో బయటకు వస్తుంది. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో వస్తుంది. సో ఇది బయటకు వచ్చినప్పుడు, ఈ లావా బయటకు వచ్చినప్పుడు ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో అయితే ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది మనకు ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని నేను మాగ్మా అంటాం. సో ద ఇగ్నియస్ రాక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద సాలిడిఫికేషన్ ఆఫ్ మాగ్మా. సో ద రాక్ due to solidification of magma. సో దీన్ని నేను మాగ్మా అంటాను. సో ఇక్కడ మనకు ఈ లిక్విడ్ ఫామ్లో నుండి మనకు బయటికి వచ్చినప్పుడు అది హీట్లో ఉంటుంది. కాబట్టి ఆ హీట్ అనేది, ఈ లిక్విడ్ అనేది ఒక దగ్గర పోయి డిపాజిట్ అవుతుంది. సో ఇట్లా పోయి ఇక్కడ డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ డిపాజిట్ అయినప్పుడు ఇది యూనిఫామ్ కాంపాక్షన్ అవుతుంది. సో దీన్ని మనం యూనిఫామ్ కాంపాక్షన్. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి లేయర్, నో లేయర్. అంటే ఇప్పుడు చూడండి, ఇదొక లేయర్ ఇట్లా ఏర్పడేది ఇది. సో మొత్తం మిక్స్ అయ్యి ఏర్పడుతుంది ఇట్లా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇంక్ ఉంటుంది, ఇంకులో నీళ్లు కలపండి, అది మొత్తం మిక్స్ అయిపోతుంది, మనకు తెలియదు. సో మీరు సివిల్ ఇంజనీరింగ్ కదా, ఇప్పుడు మన సివిల్ ఇంజనీరింగ్ మీకు ఆల్కహాల్ గురించి బాగా తెలుసుంటుంది. ఆల్కహాల్లో నీళ్లు కలపండి, అది మనకు లేయర్స్ అనేవి ఏర్పడవు. సో ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే పాలలో నీళ్లు కలపండి, అట్లా కూడా మనకు లేయర్స్ అనేవి ఏర్పడవు. సో దీన్ని మనం అన్స్ట్రాటిఫైడ్ అంటాం. సో ఇది వచ్చేసి మనకు ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇగ్నియస్ రాక్స్కి గ్రానైట్, basalt, trap and etc. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది గ్రానైట్, బసాల్ట్, ట్రాప్, ఇంకా చాలా ఉంటాయి. అవి నేను రాపిస్తా, దానికి ఒక టైం, అంటే మనం ఈ బిఎంసి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఏ రాక్ ఎన్ని ఎగ్జాంపుల్లో చెప్తా. అయితే మనకు ఇక్కడ అగైన్ మళ్ళా మనకు 3 టైప్స్ ఉంటాయి. జియోలాజికల్ ఇంకా మనకు 3 టైప్స్ ఉంటాయి. ఎక్స్ట్రూజివ్, ఇంట్రూజివ్ అండ్ హైపర్ బసాల్ట్.
ఓకేనా. ఇక్కడ మనకు ఇవి అసలు ఎక్స్ట్రూజివ్ ఏంటి, ఇంట్రూజివ్ ఏంటి, ఓకే ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకు ఎర్త్ క్రస్ట్. సో ఒకసారి ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్స్ట్రూజివ్ ఇంట్రూజివ్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ట్రూజివ్ ఇంట్రూజివ్ హైపర్ బసాల్ట్. సో మనకి ఇక్కడ ఎర్త్ క్రస్ట్ ఉంటుంది. సో ఇది ఒక లేయర్. సో ఎక్స్ట్రూజివ్ అంటే టాప్ లేయర్. ఇక్కడ మనకు టాప్లా మనకు రాక్స్ అనేవి ఏర్పడతాయి, దీన్ని మనం ఎక్స్ట్రూజివ్ అంటాం. సో ద రాక్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. సో ఎక్స్ట్రూజివ్ వచ్చేసి ద రాక్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు surface of the earth crust. సో టాప్ లేయర్లో మనకు ఇక్కడ ఇవి ఏర్పడతాయి కాబట్టి ఇది ఎక్స్ట్రూజివ్. ఇంట్రూజివ్ అంటే డీప్ లేయర్, డీప్ లోపల మనకు ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇది మనకు ఇక్కడ చూడండి, ఎక్స్ట్రూజివ్ బయట, ఇంట్రూజివ్ లోపల, డీప్. సో ఇక్కడ మనం చూసుకోవాలి ఎక్స్ట్రూజివ్ బయట, ఇంట్రూజివ్ లోపల. సో ద రాక్స్ ఫార్మ్డ్ డ్యూ టు డీప్ ఎర్త్ క్రస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఎక్స్ట్రూజివ్ ఇంట్రూజివ్ లోనే ఉన్నది. ఎక్స్ట్రూజివ్ అంటే బయట, ఇంక్లూజివ్ అంటే లోపల. సో ఇక్కడ హైపర్ బసాల్ట్ అంటే ఏంటి? సో హైపర్ బసాల్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సో ఇన్ బిట్వీన్ ఎక్స్ట్రూజివ్ అండ్ ఇంట్రూజివ్. సో వీటి రెండింటి మధ్యలో ఉండే లేయర్నే మనం హైపర్ బసాల్ట్ అంటాం. హైపర్ బసాల్ట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ ఎక్స్ట్రూజివ్ అండ్ ఇంట్రూజివ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ట్రూజివ్, ఇంట్రూజివ్, హైపర్ బసాల్ట్. సో ఇక్కడ మనం వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్ట్రూజివ్ మనకు పైన లేయర్లో బసాల్ట్ అనేది దొరుకుతుంది ఎక్కువగా, బసాల్ట్. సో మనకు ఇంట్రూజివ్లా గ్రానైట్. సో హైపర్ బసాల్ట్ వచ్చేసి మనకు డోలోమైట్. సో ఇవి మనకు ఇగ్నియస్ రాక్స్ టైప్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి మనము ఇక్కడ మనం ఇవి ఫర్దర్ క్లాసిఫై చేసిన తర్వాత మనకు ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్లో వెళ్ళిపోదాం. సో ఇవి నోట్ చేసుకున్నారా? సో ఇవి నోట్ చేసుకోండి, ఓకేనా. సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ రాక్స్ ఇక్కడ మనకు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ జనరల్గా నా దగ్గర చిన్న పీసెస్ ఉంది, స్మాల్ రాక్ పీసెస్. ఇవి ఒక దగ్గర పోయి డిపాజిట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇట్లా డిపాజిట్ అవుతాయి. సో డిపాజిట్ అయ్యి ఒక ముద్దలా ఏర్పడుతుంది, ఒక పర్వతంలా ఏర్పడుతుంది. ఇది సెడిమెంటరీ రాక్స్ డిపాజిటెడ్. సో డిపాజిట్. సో ఇక్కడ మనం డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ద వేరియస్ పార్టికల్
డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ద వేరియస్ పార్టికల్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెడిమెంటరీ రాక్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు డిపాజిట్ మన పార్టికల్స్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర మూవ్ అయ్యి అది జమ అవుతుంది, ఒక పర్వతంలా ఏర్పడుతుంది, డిపాజిట్ అవుతుంది ఆ పార్టికల్స్ అనేవి. దీన్ని మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. సెడిమెంటరీ రాక్స్ అనేది ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మన వల్ల మెకానికల్ వల్ల అట్లా వాళ్ళు కాదండి. సో మనకి ఇక్కడ ఎయిర్ వల్ల, వాటర్ వల్ల, మరియు ఇంకేముంటాయి గ్లేసియర్స్ వల్ల, ఇలాంటి చాలా ఉదాహరణలు ఉంటాయి, వాటి వల్ల అవుతుంది. సో సెడిమెంటరీ రాక్స్ ఫార్మేడ్ డ్యూ టు ద particles deposited by some under pressure అండి. ఇక్కడ కొంచెమే, ఇక్కడ హవా అయినా వాటర్ అయినా తగిలితే కొంచెమే అండర్ ప్రెషర్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. సో సెడిమెంటరీ రాక్ వచ్చేసి ఫర్దర్ యాజ్ 3 types: మెకానికల్లీ, ఆర్గానికల్లీ, కెమికల్లీ. సో ఇవి వచ్చేసి మెకానికల్కి వచ్చేసి ఇది మనం చేస్తున్నాం. ఒక మిషన్ అయినా ఒక మనిషి అయినా యూజ్ చేసి దీంట్లో మనం మెకానికల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనకు మెకానికల్ అని వస్తుంది. మెకానికల్. ఆర్గానికల్ వచ్చేసి దీంట్లో కీటకాలు, పురుగులు చిన్న చిన్న రాళ్లను ఇక్కడి నుండి అక్కడికి డిపాజిట్ చేస్తాయి. అది నేచర్ ఇన్ఫ్లుయెన్స్ అండి. సో దీనికి వచ్చేసి ఆర్గానిజం. సో కెమికల్ వచ్చేసి ఇక్కడ ఒక కొండ ఉంటే దీన్ని కెమికల్ యూజ్ చేసి ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్గా ఏర్పడేటట్టు చేస్తాం. దీన్ని మనం కెమికల్ యాక్షన్ అంటాం. కెమికల్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, కెమికల్ యాక్షన్ అంటాం. సో వీటికి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి, సో సెడిమెంటరీ రాక్స్కి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి శాండ్ స్టోన్, ఇంకోటి వచ్చేసి లైమ్ స్టోన్. సో మనకు ఇక్కడ మెకానికల్కి వచ్చేసి శాండ్ స్టోన్ ఎగ్జాంపుల్. దీని ఆర్గానికల్కి వచ్చేసి ఇక్కడ మనకు ఆర్గానికల్కి వచ్చేసి షెల్ అండ్ చిస్టు. ఓకే, చిస్టు. సో కెమికల్కి వచ్చేసి కెమికల్లో మనకు కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ స్టోన్లా లైమ్ స్టోన్ యూజ్ చేస్తాం. సో ఇవి మనకు సెడిమెంటరీ రాక్స్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి మెటమార్ఫిక్ రాక్ ఏంటి అసలు? సో మెటమార్ఫిక్ రాక్ గురించి చూసుకుంటే మెటమార్ఫిక్ రాక్ ద డిపోజిషన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. ఎక్కువ హీట్ను, ఎక్కువ ప్రెజర్ను ఎక్కడ అప్లై చేస్తామో దాన్నే మనం మెటమార్ఫిక్ రాక్ అంటాం. మెటమార్ఫిక్ రాక్. సో ఇది ఎక్కువ హీట్ అండ్ ఎక్కువ ప్రెజర్ అవుతుంది కాబట్టి కాంపాక్షన్ అవుతుంది. ఎక్కువ హీట్ అండ్ ఎక్కువ ప్రెజర్ అయినప్పుడు అది మనకు కాంపాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెడిమెంటరీ రాక్ నుండే మనకి ఇక్కడ మెటమార్ఫిక్ రాక్ అనేది ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఇది సెడిమెంటరీ రాక్స్, ఇదేమో
మెటమార్ఫిక్ రాక్. సెడిమెంటరీ రాక్స్ ఎయిర్ మళ్ళా మనకు వాటర్ వల్ల మనకు కొంచెం 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 ప్రెషర్ పడి ఇక్కడ కింద సెడిమెంటరీ రాక్స్ మెటమార్ఫిక్ రాక్స్ ఉంటాయి. మెటమార్ఫిక్ రాక్స్ ఏమైతాయంటే ఎయిర్ వాయిడ్స్ అనేది రిమూవ్ అయ్యి స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మెటమార్ఫిక్ సెడిమెంటరీ రాక్స్ ఉంటే మెటమార్ఫిక్ రాక్ ఏర్పడుతుంది. సో డిపాజిషన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ హై ప్రెషర్ అండ్ హై హీట్. ఓకేనా ఫ్రెండ్స్, ద మెటమార్ఫిక్ రాక్, ద రాక్ డ్యూ టు deposition of influence under high pressure and high pressure and high heat. ఓకేనా ఫ్రెండ్స్? సో మెటమార్ఫిక్ రాక్ ఇప్పుడు మనకు సెడిమెంటరీ రాక్ నుండి మెటమార్ఫిక్ రాక్ ఏర్పడుతుంది. సో సెడిమెంటరీ రాక్ నుండి మెటమార్ఫిక్ రాక్ ఏర్పడినప్పుడు వాటి ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకు సెడిమెంటరీ రాక్ లైమ్ స్టోన్ నుండి మనకు ఇక్కడ మార్బల్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మార్బల్. నెక్స్ట్ వచ్చేసి మనకు లైమ్ స్టోన్ నుండి మార్బల్ ఏర్పడుతుంది. మళ్ళా షేల్ నుండి స్లేట్. నెక్స్ట్ వచ్చేసి శాండ్ స్టోన్ నుండి క్వార్జైట్ ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకు ఫర్దర్ ఏముంటుంది అంటే గ్రైనైట్ ఉంటుంది. గ్రైనైట్ వచ్చేసి ఇది మనకు గ్నేసియస్. సో మనకు దీని నుండే ఇది ఏర్పడుతుంది. మనకు మెటమార్ఫిక్ రాక్, ఇది మనకు సెడిమెంటరీ రాక్, ఇది మెటమార్ఫిక్ రాక్. సెడిమెంటరీ రాక్ నుండే మెటమార్ఫిక్ రాక్కి చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నోట్ చేసుకోండి ఒకటి. సో నోట్ అని పెట్టేసి రాసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఫిజికల్. సో మనకు ఫిజికల్ ఒక రాక్ అనేది మనకి ఎట్లా కనబడుతుంది, దాని అపారెన్స్ ఏంటి. సో ఇక్కడ మనకు ఇవి మనకు మళ్ళీ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి స్ట్రాటిఫైడ్, అన్స్ట్రాటిఫైడ్, నెక్స్ట్ వచ్చేసి ఫోలియేటెడ్. సో స్ట్రాటిఫైడ్ రాక్స్ వచ్చేసి మనకు ఇది లేయర్ ప్రెసెంట్ అవుతుంది. ఒక రాక్, దిస్ ఇస్ వన్ రాక్. సో దీంట్లో మనకు ప్రెసెంట్ ఆన్ లేయర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెడిమెంట్ స్ట్రాటిఫైడ్ రాక్. ఓకేనా ఫ్రెండ్స్. సో అన్స్ట్రాటిఫైడ్ అంటే మనకు లేయర్ అనేది ఏర్పడదు. నేను ముందే చెప్పిన కదా, వాటర్ పాలలో నీళ్లు కలిపితే అది లేయర్ అనేది ఏర్పడదు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇగ్నియస్ రాక్స్. సో నెక్స్ట్ ఫోలియేటెడ్ రాక్స్ వచ్చేసి ఇక్కడ మనం ఫోలియేటెడ్ రాక్ కూడా మనకు లేయర్ లా ఏర్పడుతుంది. లేయర్ से बनता है. లేయర్ లా ఏర్పడుతుంది. కానీ మనం ఇక్కడ ఈ రాక్ వచ్చేసి చిప్స్ లెక్క, అంటే చిన్న 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 లేయర్లు, అంటే దీంట్లోనే చిన్న 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 లేయర్లు అనేది ఏర్పడతాయి. ఇట్లా ప్రజెంట్ చేస్తే మనం ఫోలియేట్ రాక్స్ అనేది అంటాము. సో ఫోలియేట్ రాక్స్ వచ్చేసి, సో దీనికి వచ్చేసి
ఎగ్జాంపుల్ వచ్చేసి సెడిమెంటరీ రాక్ అండ్ మెటామార్ఫిక్ రాక్. సో దీంట్లో మనం లైమ్ స్టోన్, సో మార్బల్, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి అన్స్ట్రాటిఫైడ్ అంటే బసాల్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రానైట్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ స్లేట్. సో మనకు నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్ కదా. కెమికల్ వచ్చేసి ఇవి మనకు 3 టైప్స్ డిస్క్రైబ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సిలిసేసియస్, ఆర్జిలేసియస్, కల్కేరియస్. అసలు ఈ మూడింటి మధ్య అసలు తేడాలేంటి? అయితే సిలికా అనేది, ఈ సిలికాలో ఎక్కువ మొత్తంలో ఈ సిలిసేసియస్ అనేది ఎక్కువ మొత్తంలో సిలికా అనేది ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ రాక్లో మొత్తం ఎక్కువ మొత్తంలో SiO2 ప్రజెంట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి ప్రజెంట్ అవుతాయా అంటే ప్రజెంట్ అవుతాయి ఫ్రెండ్స్. కాకపోతే మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి సిలికా, ఎక్కువ మొత్తంలో ఈ రాక్లో సిలికా అనేది ప్రజెంట్ అవుతుంది. అయితే మనకు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రానైట్. సో మనం సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆర్జిలేసియస్లో అల్యూమినా ఎక్కువ ప్రజెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏ అల్యూమినా, ఎస్ సిలికా, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్జిలేసియస్లో ఎక్కువ మొత్తంలో అల్యూమినా అనేది ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్లేట్. సో ఇవి నేను ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటొకటే రాపిస్తున్నా ఫ్రెండ్స్. మనం స్టోన్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఆ క్లాస్ విన్నప్పుడు, ఆ క్లాస్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏ స్టోన్ కింద ఏ ప్రాపర్టీ వస్తుందని మనం చెప్పగలుగుతాం. ఒక్కొక్కటే చెప్తున్నా, ఏం కాదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కల్కేరియస్లో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి CaL. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ ప్రజెంట్ అవుతుంది. అసలు కాల్షియం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? కాల్షియం అనేది రాక్లో ఉంటుంది. రాక్ నుండి మనకు కాల్షియం కార్బోనేట్గా ప్రజెంట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇది రాక్లో కాల్షియం ఉంటుంది. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్, లైమ్ కెమికల్ ఫార్ములా వచ్చేసి CO. స్టోన్ కెమికల్ ఫార్ములా వచ్చేసి CaCO. ఇది మనకు కెమికల్. లైమ్ స్టోన్ మనకు ఎక్కువ మొత్తంలో కల్కేరియస్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లైమ్ స్టోన్ని ఏం కన్వర్ట్ అవుతుంది? మార్బల్ ఈజ్ ద కేటగిరీ ఆఫ్ ద కల్కేరియస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వచ్చేసి మనకు కెమికల్ క్లాసిఫికేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్లూటోనిక్ రాక్ అంటే ఏంటిది? ప్లూటోనిక్ రాక్ అంటే ఎక్స్ట్రూజివ్ మనకు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, వాటిని మనం ప్లూటోనిక్ రాక్ అంటాం. దానికి ఇంకో పేరే ఎక్స్ట్రూజివ్. వాల్కానిక్ రాక్ అంటే ఇది డీప్ ఎర్త్ క్రస్ట్లో దొరుకుతుంది కాబట్టి వాల్కానిక్కి మరో పేరు వచ్చేసి ఇంట్రూజివ్.
ఇంకోటి ఫ్రెండ్స్, ప్రైమరీ రాక్ అని దేని అంటారు? ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రైమరీ రాక్ వచ్చేసి దీనికి ఇంకో పేరే ఇగ్నియస్ రాక్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు కెమికల్ క్లాసిఫికేషన్